నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పుత్తూరు రూరల్ పరిధిలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ప్రస్తుత ప్రభుత్వంలో పల్లె రూపురేఖలు మారింది పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. మహాశివరాత్రిని పురస్కరించుకుని నగర నియోజకవర్గంలోని అన్ని శివాలయాలను సందర్శించిన నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించిన చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మహిళలు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తూ దేశం అభివృద్ధి వైపుకు తీసుకెళ్లడంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నారు పేర్కొన్న టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ప్రస్తుత ప్రభుత్వంలో పల్లె రూపురేఖలు మారిందని రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. పుత్తూరు రూరల్ మండలంలో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. అలాగే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జగన్ పాలనలో పల్లెల రూపురేఖలు మారాయని చెప్పారు. ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ, మెరుగైన వైద్యాన్ని అందించేందుకు విలేజ్ క్లినిక్, మండల కేంద్రాలకు వెళ్లే పని లేకుండా గ్రామాలలోనే రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పిందన్నారు. ఇందుకోసం కొత్త సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లకు స్వంత భవనాలు నిర్మించి ప్రారంభించడం జరుగుతోందన్నారు. ఒకవైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్న ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కిందన్నారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని జగనన్న సాకారం చేస్తున్నారని అన్నారు. మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆశ్రయం ఇవ్వలేదు, ఎందుకు చేయూత ఇవ్వలేదు, ఎందుకు స్కూళ్ళని రెన్యువేట్ చేయలేదు, ఎందుకు హాస్పిటల్స్ రెన్యువేట్ చేయలేదు, ఎందుకు వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేదవాడికి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి సంక్షేమాన్ని, ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య టెస్టులు కూడా చేయించిన ఘనత ఒక జగనన్నకి వచ్చింది. అంటే చెబితే చేస్తారు, చంద్రబాబు నాయుడు చెబితే చెయ్యడు. ఎందుకంటే ఆయన నిజం చెప్తే తల 1000 మొక్కలు అవుతుందని ముని శాపం అంట. అందుకే ఎప్పుడు కూడా నిజం చెప్పడంట. సో మళ్ళీ తెలుగుదేశం దొంగలు ఊర్లలోకి వచ్చి మీకు అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పి ఏమార్చాలని ప్రయత్నం చేస్తారు. వాటికంతా లొంగకుండా కళ్ళ ముందు మీకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు మీకు అండగా నిలబడటమే కాకుండా పేదవాడికి, ఇల్లు లేని వాడికి కూడా ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్నని ఆశీర్వదిస్తూ ఆయన సైనికురాలిగా, మీ ఆడబిడ్డగా, ఇప్పటికే 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదిస్తే జగనన్న మంత్రిగా ఆశీర్వదించారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో 30 ఏళ్ళగా జరగని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రోజు మేము చేయగలుగుతున్నామని కూడా గొప్పగా నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. మీరు ఒక్కసారి ఈ నగిరి నియోజకవర్గం అంతా ఒక రౌండ్ వేసి రండి. గతంలో ఎలా ఉంది, మన ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వంలో మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా నేను ఎంత డెవలప్మెంట్ చేశానో ప్రతి చోట, ప్రతి పంచాయతీలో కూడా మీరు కళ్ళారా చూడొచ్చు. అవి స్కూల్స్ కానీ, లేదా సచివాలయ బిల్డింగ్స్ కానీ, లేదా రోడ్స్ కానీ, లేదా హౌసింగ్ కానీ, లేదా సంక్షేమం కానీ, ఎక్కడ చూసినా కూడా నాకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి. సో మీ ఆడబిడ్డని ముచ్చటగా 3వసారి కూడా ఆశీర్వదించి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని మీకు అందించడానికి ఇక్కడే మీకు అందుబాటులో ఎప్పుడు ఉన్నాం, అలాగే కూడా పనిచేస్తామని కూడా మరోసారి అక్క చెల్లెమ్మలందరినీ కూడా కోరుకుంటున్నాం. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు డయాలసిస్ సౌకర్యాన్ని కల్పించేందుకు అవిశ్రాంత కృషి చేసిన మంత్రి ఆర్కే రోజా నగర ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ వార్డును ఏర్పాటు చేయించి ప్రారంభించారు. వార్డులో ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యంత్రాలను పరిశీలించి స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు. నగర నియోజకవర్గంలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన 100 బెడెడ్ హాస్పిటల్లో ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మండలాల్లో చాలామంది డయాలసిస్ పేషెంట్స్ తిరుపతికి వెళ్ళి వెయిటింగ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నా నియోజకవర్గ ప్రజల కోసం ఈ డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టాలి అని నేను అనుకోవడం,
జగన్ గారిని రిక్వెస్ట్ చేయగానే సరే అని చెప్పి అది శాంక్షన్ చేసి ఈరోజు అన్ని పనులు పూర్తి చేసుకొని డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వస్తే నా నగిరి ప్రజలకి అన్నీ కూడా చేయాలనుకున్నాను. ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా ఆర్టీఓ రెవెన్యూ డివిజన్ని తీసుకొచ్చాము, అలాగే మోటార్ వెహికల్ది తీసుకొచ్చాము ఎంవిఐ, అలాగే మీరు చూస్తే డిఎస్పి సర్కిల్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసాం, అలాగే గుళ్ళు, బళ్ళు, ఆఫీసులు, అలాగే ఎలక్ట్రిక్ శ్మశానాలు అన్నీ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాము అంటే అది జగనన్న ఆశీస్సులతోనే. నగిరి కోసం ఏం అడిగినా లేదనకుండా మనకి ఆశీర్వదించి అందిస్తున్న జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా పుత్తూరు శివాలయంలో నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పుత్తూరు శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వడమాలపేట మండలం తిరుమణ్యం పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పర్యటించారు. గాలి భానుప్రకాష్ కి పసుపు సైకిల్ తోరణాలతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. పల్లెల్లో అడుగడుగున్న ప్రజలు పూల వర్షం కురిపించారు. అభిమాన నాయకునికి మహిళలు మంగళహారతులు చేపట్టారు. గాలి భానుప్రకాష్ వెంట అడుగులో అడుగా యువతరం కదిలింది. ప్రతి ఒక్కరికి టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే లబ్ధి చేకూరుతుందని గాలి భానుప్రకాష్ భరోసా కల్పించారు. రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ దేశం అభివృద్ధి వైపుకు తీసుకెళ్లడంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నారని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉప్పరపల్లెకు వెళ్లే రహదారి కార్నర్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రంగాలలో రాణిస్తున్న 8 మహిళా విగ్రహాలని ట్రీ లెఫ్ట్ను ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భారతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పించడం ద్వారా అన్ని రంగాలలో ముందుంటారని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అనేక పథకాల ద్వారా మహిళలకు అన్ని విధాలా అండగా నిలిచారని భూమన తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న 8 మహిళామణుల విగ్రహాలని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. 80 లక్షల వ్యయంతో మహిళా విగ్రహాలను ట్రీ లెఫ్ట్ పనులను చేపట్టడం జరిగిందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శాలువలు తెప్పించి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, విసి భారతి, రిజిస్టర్ రజని, వైసీపీ నాయకురాలు గీతా యాదవ్ కు శాలువలు కప్పి గౌరవించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలతో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజున మరి ఐరాస కూడా ఏం చెప్పిందంటే మహిళలపై పెట్టుబడి పెట్టి పురోగతిని అంటే అభివృద్ధిని మనము వేగవంతం చేస్తాం అనేదే ఈ రోజునటువంటి ఈ ధ్యేయం. మరి ఈ రోజున మనం చూసాం ఇస్రోలో మంగళామణి అనే ఒక ఆడావిడ ఈ రోజున మరి అంతరిక్షంలో పరిశోధనలు చేశారు. మొన్న చూసాం మనం శ్రీహరికోట నుంచి కూడా ఈ ప్రయోగాలు చేసే దాంట్లో మన ఆంధ్ర మహిళలు కూడా 4 ఎంతో అద్భుతమైనటువంటి సైంటిస్టులుగా ఎదిగి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోగాల్ని మరి అంతరిక్షంలోకి కలిగారంటే మరి ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా కూడా చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి నేను మహిళా పక్షపాతిని అంటూ చెప్పి ఏ రోజైతే ఈ రోజున నందమూరి తారక రామారావు గారు మహిళల సాధికారత కోసం మహిళా ప్రాంగణాలను నియమించి అందులో మహిళలకి నైపుణ్యత శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కానివ్వండి, అదేవిధంగా బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, అదేవిధంగా కుండల తయారీ కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి చేతి వృత్తుల పనిని వాళ్ళకి అక్కడ చెప్పి ఉచితంగా వాళ్ళకి పరికరాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజుల్లో దాదాపు 20,000 మందికి శిక్షణ ఇచ్చి వారందరినీ కూడా స్వయం ఉపాధి పథకాల కింద వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తే ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం 6,000 మంది.
13 మహిళా ప్రాంగణాలు ఉంటే అన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. మనం తీసుకుందాం, మన తిరుచానూరులో ఆ రోజున నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి మహిళా ప్రాంగణం ఈ రోజున అన్యాక్రాంతమైపోయి అక్కడ వేరే వాళ్ళకు కూడా బిల్డింగులకు అనుమతి ఇచ్చి ఈ రోజున మహిళా ప్రాంగణానికి ఉనికే లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ కరుణాకర్ రెడ్డి, ఈ అభినయ్ రెడ్డి, ఈ చెవిరెడ్డి అని ఈ తిరుపతి నగరానికి కూడా మహిళలకు కూడా తీవ్ర ద్రోహం చేశారని కూడా ఈరోజు మేము వాళ్ళను హెచ్చరిస్తున్నాం. కాబట్టి మహిళల అభ్యున్నతే మరి మనుగడకి, ఈ రాష్ట్ర మనుగడికి కానీ ఈ దేశం మనుగడికి కానీ ఉపయోగపడుతుందని మరొకసారి మహిళల సాధికారత సాధించాలని, మహిళల మనుగడకి మనమంతా కూడా కృషి చేయాలని, ఏదైతే ఈ సంవత్సరం ధ్యేయం ఉందో ఇన్స్పైర్ అండ్ ఇంక్లూజివ్ అనే నినాదంతో ముందుకెళ్లాలని మహిళలందరినీ కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ఆరణి శ్రీనివాసులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. చిత్తూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మధుసూదన్ రాయల్ మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉంటూ భూ కబ్జాలకు అవినీతికి పాల్పడినట్లు విమర్శించారు. బలిజల నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి బలిజలకు ఏమాత్రం సహాయం గాని అభివృద్ధి గాని చేయలేదని విమర్శించారు. కులాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకుని బలిజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్ రాదని జనసేన పార్టీలో చేరారని అన్నారు. బలిజలకు ఆయన ఆరాధ్య దైవం ఏమీ కాదని, బలిజ నాయకుడు కూడా కాదని విమర్శించారు. బలిజ సంఘం ఐక్యవేదిక రవినాయుడు నందగోపాల్ మాట్లాడుతూ బలిజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి అప్పటికప్పుడు 30 లక్షల సొంత నిధులు కేటాయించి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాధాన్యమిచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బలిజ కులస్తులు పూర్తిగా చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయనే తన సొంత నిధులతో సుమారు 30 లక్షల రూపాయలు వ్యయంతో ఆయన ఈ కార్యక్రమానికి పూనుకొని బలిజలకే కాదు ఆయన అందరూ ఏ కార్యక్రమం తలపెట్టినా అన్ని కుల మతాలు అందరూ కూడా తలపెట్టినా కూడా నేనున్నాను, నా చేతనిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా బలిజలు ఆయనకు ముఖ్యంగా రుణపడి ఉంటారని మేము ఈ రకంగా మొత్తం తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న బలి సోదరులు అందరూ కూడా పాల్గొంటున్నారు. బలి సోదరులు అందరే కాకుండా కులాలకు అతీతంగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయమని అందరినీ కోరుతున్నాము. ఈరోజు మీకు అందరికీ తెలుసు, విజయానంద రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆయన చిత్తూరు పట్టణంలో పేద బడుగు బలహీన వర్గాలకు తన వంతు సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మేము బలి సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కాకుండా ప్రధానంగా చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా బలి సోదరులు ఆయన మద్దతు ప్రకటిస్తున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు చేయాలనేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళల దినోత్సవ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ సతీమణి ప్రతిమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీకే లావణ్య, మాజీ మేయర్ కటార్ హేమలత, జిల్లా మహిళా అధ్యక్షురాలు కారజాల అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మద్యపాన నిషేధం అనంతరం ఓట్లు అడుగుతానని మాట ఇచ్చిన జగన్ మాట మార్చారని తెలిపారు. నాడు మహిళలకు ఇచ్చిన మాటను తప్పిన జగన్ కి రాబోయే ఎన్నికలలో మేమంతా కలిసి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించే వ్యక్తి గురజాల జగన్మోహన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విజయబాబు అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా పదవి స్వీకరించి కార్యాలయానికి విచ్చేసిన విజయబాబుకు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. విజయబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వ్యాపారాల్లో సంపాదించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్, గజదొంగ అని విమర్శించారు. ఇలాంటి వ్యక్తితో తెలుగుదేశం అభ్యర్థి పోటీ పడడం బాధాకరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు విమర్శించారు. తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ సమస్య లేవనెత్తే అర్హత ప్రత్యర్థి అభ్యర్థికి లేదని అన్నారు. తాను స్థానికుడిగా నిజాయితీగా వ్యాపారాలు చేసి పన్నులు చెల్లించారని తెలిపారు.
విజయానందరెడ్డి నిజాయితీగా సంపాదించి ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోదండ యాదవ్, కాజూరు బాలాజీ, సీఎం టీఎస్ త్యాగరాజు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని మంది పోలీసు అధికారులు, అందరిని అనడం లేదు, చాలా పోలీసు వ్యవస్థ చాలా ఆలోచించాలి. ఎందుకంటే మీకు జీతాలు ఇవ్వలేదు, కనీసం మీకు టీఎల్డీఏడ్ ఇవ్వలేదు, మిమ్మల్ని ఎంత హీనంగా చూడాలో అంత హీనంగా చూసినారు. కానీ మీరు ఆ సంఘ విద్రోహ శక్తులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం, మీ ఇళ్లలో వాళ్ళు అడుగుతా ఉండరు లేదా పాపంలో మీరు భాగం అవుతా ఉండరు అనేటువంటి ఆలోచన మీకు వస్తూ ఉందా లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ చిత్తూరులో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఇంకా 5 రోజుల్లో 6 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ లోపల కూడా అందరూ కాదు, ఉన్నటువంటి కొన్ని మంది అధికారులు కూడా మారాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 160 స్థానాలతో అధికారం సాధిస్తా ఉంది. 100% నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. చేసిన రోజు నుంచే అధికారులు అయితేనేమి ఈ విజయానంద రెడ్డికి కూడా చెప్తా ఉన్నాము, లేనిపోని ఆరోపణలు లేనిపోనేటివి నువ్వు క్రియేట్ చేసి అనవసరంగా సోషల్ మీడియాలో పెట్టినావంటే సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి కానీ నీకు కానీ నువ్వు చేసినటువంటి పనులు కూడా శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అంతా నీ జీవితం జైలు జీవితం గడపాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా వివరిస్తాను. అమ్మలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. శుక్రవారం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరణి శ్రీనివాసులు వివిధ పార్టీలలో పనిచేసినప్పటికీ చిత్తూరు టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి గెలిపించారని తెలిపారు. సామాజిక సమీకరణలో భాగంగా ఆరణి శ్రీనివాసులకు టికెట్ రాకపోవడంతో ఆయన వేరే పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన అమ్మలాంటి పార్టీని విమర్శించి లబ్ధి పొందేందుకు జేఎంసీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా ఓట్లు వేస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చిందని మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైతే 2024లో సీట్ లేదు అని చెప్పిన వెంటనే మళ్ళీ కూడా రాజ్యసభ అన్నారు. దానికి ఈయన సరిగా ప్రిపేర్ కాకుండా పోవడం అదొక మేజర్ మైనస్ ఆయనలోనే ఉంది. సీట్ లేదని చెప్పినాక ఇప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మీకు సీట్ రాలేదని చెప్పేసి మీరు జనసేనకి వెళ్ళిపోయినారు. అదేవిధంగా మీరు ఇచ్చిన ఎన్నో హామీలు కూడా ఉన్నది, ప్రజలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఎవరు కానీ పార్టీకి వదిలేసి ఎక్కడికి కానీ వెళ్ళలేదు. మీరు ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు పార్టీలో ఉండి పార్టీకి మళ్ళీ కూడా ఎవరికైతే ఇప్పుడు క్యాండిడేట్గా ఇచ్చారో వాళ్ళు కష్టపడి మీరు గెలిపించుకున్న తర్వాత మీకు ఏదైనా అన్యాయం జరిగిందని అంటే అప్పుడు మీరు వెళ్ళంటారు. అసలు మీరు పార్టీ కోసం కష్టపడకుండానే ఇప్పుడు వెళ్ళిపోయేసి నాకు సీట్ రాలేదు అంటే, అదే ఆ రోజు 2019లో వీళ్ళు కూడా ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా విజయానంద రెడ్డి గారి పేరు కూడా ఆ రోజు ఆయన ఆ రోజు వెళ్ళిపోలేదు కదా, ఎమ్మెల్యేగా నాకు సీట్ లేదని 2019లో ఆయన వెళ్ళిపోలేదు కదా. ఆ రోజు మిమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళు కూడా కష్టపడినారు. ఆ రోజు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశాం కాబట్టే కదా ఈరోజు మీకు ఇంత మెజార్టీ వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నారు. పొంగనూరులో వ్యవసాయ భూమి దరఖాస్తు పట్టా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు. పొంగనూరు రూరల్ మండలంలో మొత్తం 146 మంది లబ్ధిదారులకు 185.26 ఎకరాల భూమి పంపిణీ చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో మొత్తం 864 మంది లబ్ధిదారులకు 1101.90 ఎకరాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పట్టాలు అందజేశారు. అనంతరం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంచి జరిగింది, టీడీపీ హయాంలో ఎంత మంచి జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. పేద పిల్లల చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
₹1 లంచం తీసుకోకుండా, ఒక్క రికమెండేషన్ లేకుండా పథకాలు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు. సచివాలయాలు జన్మభూమి కార్యాలయాలుగా మారుతాయి. చంద్రబాబు అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారని తెలిపారు. మహిళా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేస్తారని తెలిపారు. వాటర్ గ్రిడ్ ద్వారా మన ప్రాంతానికి నీరు అందించేందుకు చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మన ప్రాంతంలో డ్యాం నిర్మాణంకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి చొరవతో పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చామని తెలిపారు. పెప్పర్ మోషన్ ప్రారంభమైతే మన ప్రాంతంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. భూమి విలువ పెరగడంతో పాటుగా అనేక చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా వస్తాయని, ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మోడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, భూ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరి పట్టణం సుందరీకరణ చేసేదే కాదు, మౌలిక వసతులు అన్ని కూడా కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 10 ఇండ్లుండే గ్రామంలో కూడా 20,000 లీటర్ల ఓవర్ ట్యాంకులు కట్టిస్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేపించాం, అన్ని కూడా పక్కా తారు రోడ్లు వేపించాం, లింక్ రోడ్లు వేపించాం, అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేశాం. ఏదో కొండంతలు గోరంతలు చూపిస్తారు ఈనాడులో మామూలుగా. ఎక్కడంటే ఏడగా మనం రోడ్డు వేయలేదంటే ఆ రోడ్డు ఫోటోలు చేసి ఇదంతా నాశనం అయిపోయింది, అభివృద్ధి ఏమీ లేదంటారు. కానీ మీరు మీ గ్రామాలలో మేము తిరిగిన చోటల్లో కూడా తారు రోడ్డు ఉందా లేదా చూడండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసామా లేదా చూడండి. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని కూడా చేశాము. మరి ఇంత పెద్దగా మనకు అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమంత్రి గారి అండదండలే మన పుంగనూరుకి అని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్, బడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు బడి సుధా యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ బాధ్యతలతో పాటు విధుల్లో కూడా అంకిత భావంతో పనిచేస్తున్న వారికి సన్మానం చేయడం నా అదృష్టమని అన్నారు. ముఖ్యంగా మా గురువు గల్లా అరుణకుమారి అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు. సేవా కార్యక్రమాలలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి నాకు ఆదర్శమని, మహిళలే ఈ సృష్టికి మూల కారణమని, ఓర్పు, సహనం, కుటుంబ ఎదుగుదలలో వారి పాత్ర గొప్పదని తెలిపారు. మహిళలను గౌరవించే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు. మహిళలు నేటి సమాజంలో పురుషులతో సమానంగా గౌరవించబడినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సమాజంలో స్త్రీ పురుష వివక్ష పూర్తిగా నిర్మూలించాలని, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని పెద్దలు చెబుతారు. స్త్రీలను, బాలికలను సమానంగా గౌరవించి వారిని ఆదరించడం ప్రతి పురుషుడి కనీస ధర్మమని తెలిపారు. మహిళలు తమ కుటుంబాన్ని వదిలి, తమ ఆశయాలను వదిలి భర్తకు, పిల్లలకు, కుటుంబానికి తమ సర్వస్వం ధారపోస్తారని తెలిపారు. కుటుంబాన్ని, తమ బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడం కొరకు ఎంతో త్యాగం చేస్తారు. అటువంటి మహిళలను కించపరచడం, అగౌరవపరచడం మంచిది కాదని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అంతేకాకుండా పురుషుల కంటే ఎక్కువ మహిళలే తమ టాలెంట్ నిరూపించుకుంటూ ముందడుగు వేస్తున్నారని తెలిపారు. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు బడి సుధా యాదవ్ తెలిపారు. మన గల్లా అరుణ్ కుమార్ గారిని చూస్తూ ఆమె వెంట పెరుగుతూ వచ్చాను. ఆమె ప్రోద్బలంతోనే నేను ఈరోజు ఇంతటి వాడినయ్యాను. ఎవరైనా కూడా నేను మహిళలకందరూ కూడా చెప్తూ ఉంటాను, ఆమె అటువంటి లేడీని నేను ఇవరకు రాజకీయాల్లో ఎక్కడా చూడలేదు, ఇంకా చూడబోను కూడా ఏమో. కానీ ఆ మాదిరిగా చూసి ఆమెను ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క మహిళ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా కూడా ఆమె ఆరోగ్యశ్రీకి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2007లో ఆమె మంత్రి అవ్వడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ ఆమె ఈ యొక్క ప్లాన్ రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియజేసి ఒక మంచి పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత ఆ గల్లా అరుణ్ కుమార్కే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆమెను చూస్తూ పెరిగాను కాబట్టి ఆమె గురించి ప్రతి ఒక్కటి తెలుసు. అటువంటి లీడరు ఇంకా రాబోరు కూడా. ఆమెను చూసి ప్రతి ఒక్క మహిళ కూడా నేర్చుకోవాలి, ఆమెను చూసి ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసుకోవాలి. ఆమె గురించి కథలుగా కూడా మనం ఇంకా రాబోయే రోజుల్లో కూడా
చూసుకుంటాము. అంత గొప్ప లేడీ, అంత ఐరన్ లేడీ ఆమెలాగా ఉండాలంటే ఎవరికి సాధ్యం కాదని కూడా నేను తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ కాయం హరినాథ్ రెడ్డి చంద్రగిరి సర్పంచ్ రూపా రామ్మూర్తికి సన్మానం చేసి పారిశుద్ధ్య మహిళా కార్మికులు, పంచాయతీ మహిళా సిబ్బంది, సచివాలయ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి మేజర్ పంచాయతీ మహిళా సర్పంచ్ రూపా రామ్మూర్తిని ఘనంగా శాలువతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. అనంతరం సర్పంచ్ రూపా రామ్మూర్తి కాయం హరినాథ్ రెడ్డి చేతుల మీదుగా మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యారంగం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశం అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని అన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు మహిళల ఆదర్శమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 33% మహిళా రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. అనంతరం సర్పంచ్ రూపా రామ్మూర్తి మాట్లాడుతూ కరోనా కాలంలో కార్మికులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి సేవలు అందించారని కొనియాడారు. కరోనా వచ్చి మరణించిన వారిని సొంత వారే దూరం పెడితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం పారిశుద్ధ్య కార్మికులు దహన సంస్కారాలు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు దేవుడిని వారిలో చూశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో మహేశ్వరయ్య, సుబ్రహ్మణ్యం యాదవ్, కడవేటి వెంకటముని, నరేష్ కుమార్ నాయుడు, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి గ్రామ పంచాయతీ నందు మన సంస్కృతి సేవా ట్రస్ట్ ద్వారా పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మహిళలకి మా వంతు ప్రయత్నంగా చిన్న సత్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో అడిగిన వెంటనే మీతో కలిసి ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో మేము పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి గ్రామ సర్పంచి రూపా మేడం గారికి, అలాగే ఈవో సార్ గారికి, మీ అందరికీ కూడా ట్రస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మహిళలు ప్రాముఖ్యత గురించి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పెద్దలు చెప్తున్నారు, మహిళ లేనిదే సృష్టి లేదు. సృష్టి కారణం మహిళతోనే సృష్టి ఉద్భవించింది, మహిళతోనే సృష్టి పరిపూర్ణమవుతూ ఉంది. ఏ ఇంట్లో అయితే, గ్రామంలో అయితే, మండలంలో అయినా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అయినా సరే మహిళల వల్లనే మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజుకి నిలబడి ఉన్నాయి. ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా వెలుగుతూ ఉన్నది కారణం మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్లనే మనకు ఆ విలువ పెరిగింది. తిరుపతి జీవకోణ జీవలింగేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలోని శివలింగేశ్వర ఆలయం ఆటో యూనియన్ కార్మికులు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం అన్నదానం ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా యోగిమల్లవరంలో వెలిసిన శ్రీ కామాక్షాంబ పరాశరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షాంబ సమేత పరాశరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారిని ఉదయం అభిషేకం కార్యక్రమాలతో మేల్కొల్పి సర్వాంగ సుందరంగా స్వామిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. యోగిమల్లవరంలో యోగులు, మునులు నివసించే వారని, వారి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ కొలువైనారని చరిత్ర చెబుతుంది. ఉదయం 2:30 స్వామివారిని 4 కాలాల పాటు ప్రత్యేక అభిషేకం నిర్వహించిన తరువాత ఉదయం 5 గంటలకు భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కాలమున ప్రత్యేక ప్రదోష కాలంలో అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా రాత్రికి 6 కాలాల పాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామివారికి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చలువ పందులను వేసి సహకరించారు. అదేవిధంగా మాకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు రోష హాస్పిటల్ తరఫున మనకు పిహెచ్సి హెల్త్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తాదులందరూ పాల్గొని స్వామి అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాము. ఆ తరువాత 9వ తేదీ అనగా శనివారం అన్నదానం, విశేషంగా అన్నదానం 10,000 మందికి అన్నదానం జరుపబడుతుంది. తరువాత ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం విశేషంగా జరుపబడుతుంది. అమ్మవారి కళ్యాణోత్సవం తరువాత స్వామి అమ్మవారు మానవ విధుల్లో విహరిస్తారు.
భక్తాదులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడం అన్నది. రేపు ఉదయం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. 10వ తేదీ సాయంత్రము కామాక్షంబా సమేత వరాసరేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా 1 సంవత్సరం లోపు వివాహం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని కామాక్షంబా సమేత వరాసరేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతుందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గోపాలపురం గ్రామ సమస్యలు పరిష్కరించుకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరమాల గోపి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సానంబట్ల గ్రామ పంచాయతీలోని గోపాలపురంలో గడప గడపకు కార్యక్రమం కూడా గ్రామస్తులు జరగనివ్వలేదు. శ్మశానం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, గ్రామ కంఠం రిజర్వేషన్, చదువుతున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఎస్టీలకు సర్పంచ్ అవకాశం కల్పించలేదని, పంచాయతీలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు సర్పంచ్ అవకాశం కల్పించాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరమాల గోపి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో దాదాపు 70 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటివి మాకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు రెవెన్యూ అధికారులు అడ్డంకులు తెలియజేస్తున్నారు. అది ఎందుకని చెప్పి వారిని అడుగుతున్నాం. అలాగే ఈ గ్రామంలో అనేక మంది చదువుకొని నిరుద్యోగులుగా కూలిపల్లికి వెళ్తున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. దాంతోపాటు ఈ గ్రామంలో అత్యధిక జనాభా, ఈ గ్రామ పంచాయతీలో అత్యధిక జనాభా గిరిజనులు ఉన్నారు. ఓట్ బ్యాంకు కూడా ఎక్కువ ఉంది. కానీ ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామంలో గిరిజనులకి సర్పంచి అనే పదవి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని రాజకీయ సాధికారిక దృష్టిగా పార్టీలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఇలాంటి సమస్యలు మేము పంచాయతీలో తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను పార్టీలకు ఒకటే తెలియజేస్తున్నాం. మా డిమాండ్లని పరిష్కరించే దిశగా ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి ఈ గ్రామం నుంచి అందరూ అండగా ఉంటాం. లేని పక్షంలో ఏ పార్టీని కూడా ఈ గ్రామానికి రానిము, ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాం అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించాలి. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో గడప గడప ప్రోగ్రాన్ని మా గ్రామంలో పెట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8:30 నుండి 9:30 వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9:45 చక్ర స్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్ శేషాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్ర స్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారాలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధనంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, వెంకటస్వామి, అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు నాగరాత్రి సందర్భంగా శేషవాహనంపై శ్రీ కాళహస్తీశ్వర స్వామి, యాలి వాహనంపై శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు అధిరోహించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఓం నమ శివాయ నామస్మరణ మధ్య శ్రీకాళహస్తి చతుర్మాడ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. 4 మాడ వీధులంతా ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, సినీ నటుడు గోపీచంద్, దర్శకుడు హర్ష వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ రోజు మా సినిమా భీమా రిలీజ్ ఉంది. ఈ సందర్భంగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. డెఫినెట్గా ఈ సినిమా భీమా పెద్ద హిట్ అవుతుందని మాకు బాగా గట్టి నమ్మకం. మీ అందరూ కూడా చాలా బాగా నచ్చుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. అందుకని మా టీం అందరం ఇక్కడికి వచ్చాం అనమాట దేవుడి దర్శనం కోసం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ నెక్స్ట్ ఇస్తారు. అంటే ఈరోజు భీమా రిలీజ్, అందుకోసం వచ్చాం. దర్శనాన్ని బాగా అయింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరు రూరల్ పరిధిలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. ప్రస్తుత ప్రభుత్వంలో పల్లె రూపురేఖలు మారింది పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. మహాశివరాత్రిని పురస్కరించుకుని నగర నియోజకవర్గంలోని అన్ని శివాలయాలను సందర్శించిన నగర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. పదవుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించిన చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మహిళలు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తూ దేశం అభివృద్ధి వైపుకు తీసుకెళ్లడంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నారు పేర్కొన్న టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.